బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో పార్టీ కార్యకలాపాలతో పాటు మేయర్పై అవిశ్వాసం, ఇతర అంశాలపై నేతలు చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో పార్టీ కార్యకలాపాలతో పాటు మేయర్పై అవిశ్వాసం, ఇక ఇతర అంశాలపై నేతలు చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. స్వప్న, మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత తలసాని శ్రీనివాస్ ఇంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కీలక నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర కీలక నేతలు అందరూ కూడా భేటీ అవడం జరిగింది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షత వహిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో పార్టీ పరిస్థితి, అట్ ది సేమ్ టైం పార్టీ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో మేయర్ ఎవరైతే విజయలక్ష్మి గారు ఉన్నారు, విజయలక్ష్మి పార్టీ మారడంపై ఆమె పైన అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఉందని కూడా దానిపై ఆ విషయంపై కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తం మొత్తంగా కూడా 2023 జరిగిన ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎక్సెప్ట్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహాయించి అన్ని చోట్ల బీఆర్ఎస్ కి చాలా చెడు అనుభవం ఎదురైంది. కేవలం హైదరాబాద్ జిల్లాలో మాత్రమే చాలా పెద్ద ఎత్తున ఓటర్లు ఆశీర్వదించారు. అట్ ది సేమ్ టైం మంచి నెంబర్స్ కూడా ఎక్కువ సీట్లు గెలిచారు. సో ఈ నేపథ్యంలో దీని మీద మెయిన్ గా ఏదైతే తెలంగాణ రాజధాని హైదరాబాద్ పైన పట్టు సాధించాలి, పట్టు ఉండాలి, కలుపుకోకుండా ఉండాలంటే ఇప్పటికే మనకు తెలిసింది కొంతమంది పార్టీ మార్చుకుంటూ తెలుసు. సిటీకి సంబంధించిన వ్యక్తులు సిటీ బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి సిటీలో అంటే గ్రేటర్ పరిధిలో గెలిచి బీఆర్ఎస్ టికెట్ మీద విజయం సాధించి పార్టీ మారిన వాళ్ళు కూడా మనం చూసాం. గ్రేటర్ ఆనంద్ లాంటి వాళ్ళు కూడా మనం చూసాం. అంటే సో ఇటువంటి నేపథ్యంలో ఎక్కడైతే బలంగా ఉన్న చోట పార్టీలు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం అంటే పార్టీ మారిపోవడం, పార్టీ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్టీ కల్పించడంతో కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేయర్ విజయలక్ష్మి తీరుపై ఖచ్చితంగా అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఆలోచన చేస్తున్నట్టు. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ కి అంటే బీజేపీకి అంటే అతిపెద్ద పార్టీగా అవతరించింది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా కార్పొరేటర్లలో సపోర్ట్ అంటే కొంతమంది గవర్నమెంట్ పడిపోయిన తర్వాత పార్టీ మారినప్పుడు కూడా ఎక్కువ నెంబర్స్ అయితే కార్పొరేషన్లు ఎక్కువ సీట్లు అయితే వీళ్ళకే ఉన్నాయి, ఆ తర్వాత బీజేపీకి ఉన్నాయి. సో కాబట్టి ఆబ్వియస్ గా కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన అవసరం ఉందనే ఒక భావనలో కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మేయర్ ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెడితే ఖచ్చితంగా అది నెగ్గేలాగానే మనం వ్యూహాలు కలపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కేటీఆర్ వాళ్ళకి కొంత గైడెన్స్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ అనగానే బీఆర్ఎస్ ఇంపాక్ట్ ఎక్కువగా తెలంగాణ రాజధాని దాని ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల పరంగా కావచ్చు, వచ్చిన మెజారిటీ పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ లోనే కొంత ఇంపాక్ట్ బాగా క్రియేట్, హైదరాబాద్ తో పాటు రంగారెడ్డిలో బాగా క్రియేట్ చేసింది. కాబట్టి ఈ పట్టుని మనం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. అఫ్ కోర్స్ ఒకరిద్దరు పార్టీలు మారిపోయినప్పుడు కూడా మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి, ముందుకెళ్లాల్సిన అవసరం ఉందంటూ కేటీఆర్ పార్టీ శ్రేణులకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.